మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు నిర్ధారణ అయింది. ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో వైరస్ లక్షణాలు గుర్తించిన వైద్యులు అతడి శాంపిల్స్ టెస్ట్ కోసం పంపారు. తాజాగా అది మంకీ పాక్స్ అని తెలిసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఢిల్లీలో మరో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లుగా పేర్కొంది. భారత్లో తొలి మంకీ పాక్స్ కేసు నిర్ధారణ అయింది. ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో వైరస్ లక్షణాలను గుర్తించిన వైద్యులు అతడి శాంపిల్స్ ను టెస్ట్ కోసం పంపారు. తాజాగా అది మంకీ పాక్స్ గాని తేల్చినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఢిల్లీలో మరో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లుగా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, భారతదేశంలో తొలిసారిగా మంకీ పాక్స్ కేసు బయటపడింది. ఢిల్లీలో గుర్తించినటువంటి ఆ వ్యక్తిని ఇప్పటికే సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి పైన పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎవరైతే మంకీ పాక్స్ గురయ్యారో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచి ఏదైతే కరోనా తరహాలో ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఐసోలేషన్ ఇస్తారో సో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే ఇతరులకు సోకకుండా ఉండేందుకు కరోనా తరహాలోనే మాస్కులు ధరించడం, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తుంది. నిజానికి ఈ మంకీ పాక్స్ ను ఇప్పటికీ కేంద్ర ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక పబ్లిక్ ఎమర్జెన్సీగా ఈ వ్యాధిని అభివర్ణించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని డెసిగ్నేటెడ్ ఆసుపత్రులను ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఇటు సఫ్దర్జంగ్ ఆసుపత్రులు దానికోసం ప్రత్యేక ఒక వార్డుని ఏర్పాటు చేసి ఈ మంకీ పాక్స్ గురైనటువంటి వ్యక్తులకు అక్కడ చికిత్స అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ప్రజలు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది ప్రధానంగా చెప్తున్నారు. ఈ మంకీ పాక్స్ గురైనటువంటి వ్యక్తులకు ప్రధానంగా చేతులపైన దద్దుర్లు లాంటి ఎర్రటి దద్దుర్లు లాంటి రావడం, ర్యాషెస్ వస్తాయనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్తున్నారు. వాటితో పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్, అలాగే చేతులపైన బ్లిస్టర్స్ లాంటివి ప్రధానమైనటువంటి లక్షణాలుగా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. సో ఈ లక్షణాలు కనుక ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని ప్రాథమికంగా ఆ మేరకు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. సో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఆ దిశలో అవసరమైనటువంటి చికిత్స అందజేసేందుకు ఇటు ఢిల్లీలో అయితే ప్రత్యేకంగా 2 ఆసుపత్రుల్లో డెసిగ్నేటెడ్ వార్డ్స్ ఏర్పాటు చేశారు. ఎట్లాంటి సూచనలు చేస్తోంది ఆరోగ్య శాఖ అంటే ఏం చెప్తారు వెంకటేష్? ఈ వ్యాధి సోకిన వారి నుంచి తిరిగి ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి ప్రబలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గానీ డాక్టర్లు గానీ సూచిస్తున్నారు. అలాగే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చేతులకు ఖచ్చితంగా చేతులకు అవసరమైనటువంటి గ్లౌస్ కానీ లేదంటే ఎప్పటికప్పుడు కడుక్కోవడం లాంటివి చేయాలని ప్రధానంగా సూచించారు. సో ఇది గాలి ద్వారా వ్యాపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ మేరకు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఎవరైతే ఆ మంకీ పాక్స్ వ్యాధికి గురైనటువంటి వ్యక్తి నుంచి ఇతరులకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.